అధికారికంగా ప్రభుత్వ కార్యక్రమంగా జాయింట్ కలెక్టర్ గారు వివిధ అధికారులుగా దేవుడు మన పక్షాన వారిని నిలబెట్టాడు. జడ్పీ చైర్పర్సన్ గారు, కలెక్టర్ గారు ఆ నిబంధనాయుతమైన జీవితంలో మనకు మేలు చేయడానికి దీవెనకరంగా ఇక్కడ జ్ఞాపకం చేసి ఇంకొక మాట, వెలుగుగా నేను నియమించి ఉన్నాను. వెలుగుగా నేను పరిస్థితిలో ఉంటే సాధన మానవనే ఉన్నది, వేరే ఎక్కడ లేదు. సరే అంటున్నాడు, నేను లోకమునకు వెలుగైనా, నేను లోకమునకు మార్గము సత్యము. కొన్నిసార్లు మాట రూపేణ మనం దీవెనకరంగా మారుతాం, కొన్నిసార్లు ధన రూపేణ గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో ఈ కార్యక్రమానికి మరి జిల్లా ప్రతినిధిగా విచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ గారు గౌరవనీయులు చక్కటి మాటలు ఈ క్రిస్మస్ సందర్భంలో మానవాళి అంతా కూడా నశించుచున్నటువంటి సందర్భంలో మానవాళి పాప పంకిలము చేత అతుకబడి పాప పంకిలము చేత ఈడబడుతూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు వారి యొక్క మొరలను విని పాపముల నుంచి రక్షించమనేటువంటి మొర విన్నటువంటి దేవుడు తానే మరి యేసుక్రీస్తు నామములో ఈ లోకంలో అవతరించి మరి అనేకుల పాప పరిహారార్థమై ఈ లోకంలో మరి వచ్చి శ్రమపడి అనేకుల విమోచనకు ఆయన కారణమవుతూ ఉన్నారు. ఏవైతే దుస్తుల పంపిణీ అనేటువంటి చేపడుతుంది. దురదృష్టవశాత్తు మరి ఈసారి కోవిడ్ ప్రభావం వల్ల ఈసారి ఫీస్ట్ ప్రేమ విందును మనం నిర్వహించుకోలేకపోతున్నాం. అదేవిధంగా మైనార్టీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉంది. అదేవిధంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పథకం కింద కూడా చర్చిల రెనోవేషన్ కోసం లేదా మరమ్మతుల కోసం కూడా అనేక రకాలైనటువంటి జీవోల ద్వారా మరి ప్రభుత్వం పనులు మంజూరు చేసింది. కొంతవరకు నిధులు విడుదల కాబట్టాయి, ఇంకా కొన్ని నిధులు అనేటువంటి విడుదల కావాల్సి ఉంది. సో ఈ విధంగానే కాకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి అనేక రకాలైనటువంటి శిక్షణా కార్యక్రమాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు కూడా తెలంగాణ ప్రభుత్వం మన కోసం అనేటువంటిది తీసుకుని వస్తుంది. వారు ప్రతి పండుగను వారి యొక్క పండుగను ఆనందోత్సవాలతో నిర్ణయించుకోవాలని జరుపుకోవాలని కోరుకుంటూ ప్రతి మతానికి సంబంధించినటువంటి ఫంక్షన్ని ఘనంగా చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలో క్రిస్మస్ దుస్తుల పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. వర్గానికి కూడా 1000 కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. బట్ మినిస్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారి చొరవతోటి మరి ఇంకొక 500 కిట్లు మన జగిత్యాల నియోజకవర్గానికి వచ్చాయి. ప్రతి ఒక్కరికి కాకుండా ఎవరికైతే వాళ్ళకు ఉందో అవన్నీ కూడా వారి పేర్లన్నీ కూడా వారు చర్చ్ తరఫున వారు కలెక్ట్ చేసి ఉన్నారు. వారందరికీ కూడా ఇవాళ రేపట్లో రేపు మధ్యాహ్నం వరకు అన్ని కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. 1500 కిట్లు వరకు. మరి మనందరికీ తెలిసిన విషయమే, మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాబడిన తర్వాత, రాష్ట్రం కాబడిన తర్వాత మన రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి సమానమైనటువంటి కార్యక్రమాల వారి వారి పండుగలకు మరియు వారికి ఒక ఫీస్ట్ కూడా ఏర్పాటు చేసి ఈసారి అనుకో కోవిడ్ వల్ల ఫీస్ట్ లేదనుకోండి ఈ బహుమానాలైనటువంటి మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు మన మీద ఎంతో అభిమానంతో మనందరికీ బహుమానాలు ఇవ్వడం అనేటువంటిది చాలా చాలా ఆనందదాయకమైన విషయం. ఇది గత 6 సంవత్సరాలుగా కొనసాగుతానంటే ఈసారి కూడా మనము కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా మనము ఈ యొక్క బహుమానాలు అనేటువంటిది ప్రభుత్వం మాత్రం మనకు ఏర్పాటు చేశారు. దానికి మన హనుమల్ ఎమ్మెల్యే గారి యొక్క చొరవ వల్ల ఈసారి కొంత ఎక్కువ గిఫ్ట్ ప్యాక్స్ అనేటువంటి రావడం జరిగింది. ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉందని చెప్పేసి రిప్రజెంట్ చేయడం ద్వారా జగిత్యాల కాన్స్టిట్యూన్సీకి కొంత ఎక్కువ గిఫ్ట్ ప్యాక్స్ అందులో పోలీస్ వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఇక్కడ
కార్యక్రమంలో తెలంగాణ గవర్నమెంట్ మనల్ని భాగస్థులను చేస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులను అన్ని మతాలను గౌరవించినట్టే మనల్ని కూడా మరి గుర్తించి ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి నేను పాస్టర్లందరి తరఫున జగిత్యాల నియోజకవర్గం తరఫున నేను మా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మరి కోవిడ్ కారణం చేత విందు లేదు. అయినా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రావడం, ఇన్వైట్ చేయడం ద్వారా మరి బట్టల పంపిణీ కార్యక్రమానికి, అలాగే విందు లేనందుకు సొంత ఖర్చులతో మేము కేకులు, అలాగే పర్సనల్ ఒక్కొక్కరికి కేకు సిద్ధపాటు చేయడం జరిగింది. నియోజకవర్గంలో గతంలో సహకరించినట్టే మన నియోజకవర్గంలో ప్రతి చర్చ్ వారి వెనుక ఉండి మనం సపోర్ట్ చేయాలి, వారి ఆ సహకారాన్ని మనం పొందుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. క్రిస్మస్ అనేది ఎప్పటి నుండో యేసుక్రీస్తు వారి జన్మదినం సందర్భంగా ఈ యొక్క క్రిస్టమస్ అనే పండుగను అందరూ కూడా ఘనంగా జరుపుకుంటారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అన్ని మతాలను, అన్ని కులాలను గౌరవిస్తూ ఇటు మాకు ఏ విధంగా అయితే బతుకమ్మ, దసరా, సంక్రాంతి ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటామో అదేవిధంగా అన్ని కులాలు, అన్ని మతాలు కూడా సమానం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు, ముస్లింలు, హిందువులందరూ కూడా ఒకటే అని అన్ని పండుగలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు క్రైస్తవులకు కూడా క్రిస్మస్ సందర్భంగా దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీ యొక్క పండుగ కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక ప్రత్యేకత తీసుకొచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మీకోసం కూడా చర్చిలకు మరమ్మతుల కోసం ఇవ్వడం జరుగుతుంది డబ్బులు. మన మంత్రి గారే ఈ శాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మన జిల్లా మంత్రి, అదేవిధంగా ఈ యొక్క శాఖ మంత్రి అయిన కొప్పుల ఈశ్వరన్న గారు కూడా మీ యొక్క సంక్షేమం కోసం కూడా అహర్నిశలు వారు కృషి చేస్తున్నారు. చర్చిల మరమ్మతులు కావచ్చు, అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు మీ అందరికీ లబ్ధి చేకూరే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది. యేసు ప్రభువు యొక్క ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని చెప్పేసి, అదేవిధంగా మా జైత్యాల నియోజకవర్గం జిల్లా ప్రజలు ఆ యొక్క యేసు దీవెనలు ఉండాలి. మీరందరూ కూడా ఈ యొక్క క్రిస్టమస్ పండుగను ఈ కోవిడ్ సందర్భంగా మీ కుటుంబాలలో సంతోషంగా జరుపుకోవాలని, అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, ఎల్లవేళలా మన జైత్యాల నియోజకవర్గ పాస్టర్స్కు, క్రైస్తవ సోదరులందరికీ అండగా ఉంటున్న మా సంజయన్న గారు, ఎల్లవేళలా కూడా సంజయన్న గారు అందరం కూడా మీకోసం అందుబాటులో ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. క్రిస్మస్ శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ కూడా తెలియజేస్తాం. ఇప్పటికే ఒక పండుగ వాతావరణం ఏర్పడాలి. క్రైస్తవులందరూ కూడా ప్రీ క్రిస్మస్ పండుగ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. నిన్న కూడా శ్రీరామ్ గారు, స్వామిదాస్ గారు నన్ను ఆహ్వానించడం, నేను వెళ్ళి రావడం కూడా జరిగింది. ఆ చర్చిలో ప్రదర్శించడం కూడా చాలా సంవత్సరాల నుంచి కొన్ని సమస్యల గురించి ఈనాడు మన మాస్టర్స్ నివేదించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక ప్రత్యేకంగా అన్ని వర్గాలను సమానంగా చూసే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఎన్నో ప్రణాళికలు రూపొందించారు. దాంట్లో భాగంగా మైనారిటీస్, క్రైస్తవులు కానీ, ముస్లిం సోదరులు కానీ ఎవరున్నా కానీ నిధులు ఎక్కువగా కేటాయించి ఈనాడు ప్రతి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతాం. జగిత్యాల నియోజకవర్గానికి వస్తే మనప్పుడు 2014లో కొంత ఓట్లతోటి ఓడిపోయినారు. కానీ మీ అందరి ప్రేమతోటి, ఆప్యాయతతోటి, నన్ను ఆదరించడంతో ఎప్పుడు కూడా మీ మధ్యలో ఉన్నాం. ప్రతిసారి కూడా ముఖ్యమైన చర్చలకు రావడం,
వివిధ అభివృద్ధి పనులతో చిన్న అల్లిపూర్ చర్చ నుంచి పెడితే పొలవాయి దాకా కావచ్చు, అటు రాయకల్ నుంచి మన బీట్ బజారు సిఎస్ఐ చర్చ వరకు కూడా ఏదో కొంత ఇద్దరు కూడా జరిగింది. అర్పపల్లికి బోర్వెల్సే కానీ అల్లిపూర్ బోర్వెల్లే కానీ ఈ రకంగా కూడా జరిగింది. మరి ముఖ్యంగా సిఎస్ఐ చర్చ్కి అయితే 40 లక్షల రూపాయలతోటి అక్కడ మంచి ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అంటే ఈ రకంగా చేస్తూ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక ఫీస్ట్ ఏర్పాటు. దానికి కారణం ఏంటి? ఒక సోదర భావం ఉండాలి, మైనారిటీస్ అని ఎక్కడో ఇబ్బందులు కలగద్దు. కొన్నిసార్లు అక్కడ ఇక్కడ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి జరగదు అనే ఆలోచనతో పెట్టింది తప్ప ఒక పూట ఏదో ఇంకా ఇక్కడ పెట్టాలంటే బిర్యానీ పెట్టాలంటే అవుతుంది కాదు. అంటే ఒక మంచి సందేశాన్ని ప్రజలకు అందించాలి, సమాజానికి అందించాలని మా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు, మా మైనారిటీస్ మినిస్టర్ గారు, ఇక్కడ మేము కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా బట్టల పంపిణీ కార్యక్రమం ఎవరైనా పేద క్రైస్తవులు ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి మన ప్రాంతంలో 7,000 మంది ఉన్నారని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఒక 1,500 మందికి అంత మీద వాళ్ళకు 1000 మందికి ఇస్తారు. నేను 500 మందికి ఇవ్వడంగానే మంత్రి గారు 2 సంవత్సరాలు 500 ఇప్పించారు. ఈసారి కూడా 500 ఇప్పించడం జరిగింది. ఈసారి మళ్ళీ ఇచ్చినందుకు కూడా నేను మన మంత్రి కుప్పేశ్వరన్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. యేసు ప్రభు ఇచ్చిన సందేశమే శాంతి, ప్రేమ, సేవ. మరి ఈనాడు ప్రపంచంలో పొరబడింది అశాంతి, శాంతి మొత్తం అశాంతి తయారైంది. ప్రేమ తగ్గిపోతున్నది, దయ తగ్గిపోతున్నది. అలాంటి సందర్భంలో యేసు ప్రభు ఏదైతే వారి సందేశం ఉందో ఒక శాంతియుతంగా మన సహజంగా సాగించుకోవడం, మన ఒకరి పట్ల ఒకరం ప్రేమ దయతోటి జీవించడం, మనలోని ఎవరైనా అభాగ్యులు ఉంటే అభాగ్యులకు ఒక ధనాన్ని కాదు, ఎన్నో రకాలుగా పక్కవారి చేయుత అవసరం ఉంటుంది. ఉన్నప్పుడు ఆ సేవ చేసే భాగ్యం మనకు కల్పించిన భగవంతుని ద్వారా మనం చేయడం అనేది మన యేసు ప్రభు చెప్పిన సూక్తులు. మరి ఈనాడు ఏదైతే కొంత శాంతి కొరవైందో మళ్ళీ మనం అదే విధంగా యేసు ప్రభు చూపించిన మార్గంలో నడుస్తూ శాంతియుతంగా జీవనం కొనసాగిస్తూ ఒకరికొకరు సేవ చేసుకుంటూ ప్రేమాదరామాలతో మనందరం కూడా గడపాలని. మరి గత సంవత్సరం నుంచి కూడా చాలా కష్టాలు మనం చూసినాం. COVID-19 అంటారు, అంటే నవంబర్లో వచ్చింది, అంటే క్రిస్మస్ కంటే ముందు శురువైంది ప్రపంచంలో. మన దేశంలో క్రిస్మస్ తర్వాత వచ్చింది, మళ్ళీ క్రిస్మస్ వచ్చింది. ఇంకా కూడా ఆ కరోనా అనే మహమ్మారి ఇంకా పోలేదు. ఆ సైతాన్ మన మీద కూర్చున్నది. ఆ యేసు ప్రభు దయ వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల తప్పకుండా అవన్నీ దూరమై మళ్ళీ ఎప్పటిలాగా మన జీవితాలు కొనసాగుతాయని చెప్పి కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ నన్ను ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.